పెట్రోల్ డీజిల్ కొరత లేదన్న బీపీసీఎల్, ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని భరోసా. ఎల్పీజీకి ఎలాంటి ఇబ్బంది లేదన్న పెట్రోలియం శాఖ. సిలిండర్ బుకింగ్ గడువు పెంచలేదు, పాత నిబంధనల ప్రకారమే చేసుకోవచ్చు. 35 రోజులకు పెంచడం అవాస్తవమన్న కేంద్రం. ప్రజలు బంకుల దగ్గర క్యూలు కట్టద్దు. హైదరాబాద్లో వదంతుల వల్లే ఈ పరిస్థితి. పెట్రోల్ కొరతే లేదన్న మంత్రి ఉత్తమ్. డీజిల్ పెట్రోల్ నిల్వలు సరిపడా ఉన్నాయి. ఎల్పీజీ సరఫరాపైన చర్యలు తీసుకుంటున్నాం. హర్దీప్ సింగ్ పూరితో మాట్లాడానన్న కిషన్ రెడ్డి. ఇప్పసారా చర్చలో ఇందిరమ్మ పేరు ప్రస్తావన. రాకేష్ రెడ్డి సారీ చెప్పాలన్న మంత్రులు. కమెంట్లను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్. డీలిమిటేషన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. తమిళనాడు, కేరళ ఎన్నికల కోసమే దక్షిణాది డ్రామా. సీఎం రేవంత్ కమెంట్లకి బండి కౌంటర్లు. కాంగ్రెస్కు జీవన్ రెడ్డి రాజీనామా. గుర్తింపు దక్కకుండా అణగదొక్కే కుట్ర. రేవంత్తో పోరాటానికి సిద్ధమన్న జీవన్ రెడ్డి. 7 ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పిటిషన్లు. స్పీకర్ 7 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసిన హైకోర్టు. రేపు ఏపీ కేబినెట్ సమావేశం. ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్. అనకాపల్లి జిల్లా టీడీపీలో వర్గపోరు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వర్గాల మధ్య వివాదం. నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు. రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డు ప్రారంభం. వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం. కార్యక్రమంలో పాల్గొన్న 2 ఎమ్మెల్యేలు. యుద్ధం పేరుతో ధరలు పెంచేశారు. సిలిండర్లను బ్లాక్ లో అమ్ముతున్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయన్న జగన్. ఆదిరెడ్డి అప్పారావు ఆడియో లీక్స్ లో ట్విస్ట్. వైసీపీ రాజకీయం చేస్తోందన్న మహిళ. తన మాటలు మార్ఫింగ్ చేశారన్న ఆదిరెడ్డి. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనారోగ్యం. రాయవేలూరు సీఎంసీలో చికిత్స. కొద్ది రోజులుగా న్యూరో సమస్యతో ఇబ్బంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు స్టీల్ ప్లాంట్లో ప్రమాదం. భారీ శబ్దంతో చెలరేగిన మంటలు. ఓర్వకల్లు, గుట్టపాడులో దట్టంగా పొగ. రాజేంద్రనగర్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ. 70 క్వింటాళ్ల కల్తీ పేస్టు కెమికల్స్ స్వాధీనం. 3 అదుపులోకి తీసుకున్న పోలీస్. రంగారెడ్డిలో లావణ్య హల్చల్. మద్యం మత్తులో కారుతో బైకును ఢీకొట్టిన లావణ్య. పరారయ్యేందుకు యత్నం, పోలీసులతో వాగ్వాదం. బ్రాండెడ్ ప్యాకెట్లలో నాణ్యత లేని కొబ్బరి పొడి. హైదరాబాద్ బేగం బజార్లో ఒకరి అరెస్ట్. 21 లక్షల విలువైన యంత్రాల స్వాధీనం. 69 స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ. బీజేపీకి 27, పీఎంకేకి 18 సీట్లు కేటాయింపు. 23 మందితో అన్నాడీఎంకే తొలి జాబితా. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. జాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ. ఉడాన్ 2.0 పథకానికి మంత్రివర్గం ఆమోదం. రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. సంక్షోభంలో కేంద్రానికి అండగా ఉంటామన్న పార్టీలు. దేశంలో ఇంధన కొరత లేదని క్లారిటీ.